అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ల కోసం, రైతుల కోసం తయారుచేసింది. అదే స్టార్ మైక్రో రూరల్ అండ్ ఫార్మర్స్ కేర్ పాలసీ. మరి ఈ పాలసీ గురించి అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పాలసీ ముఖ్య ఉద్దేశమేంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వటం. అకస్మాత్తుగా ఆస్పత్రి ఖర్చులు వస్తే వాటి భారం పడకుండా ఒక రక్షణ కవచంలా ఉండాలన్నదే దీని లక్ష్యం. అది చాలా తక్కువ ఖర్చుతోనే. మరి ఈ పాలసీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 6 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అవేంటంటే, మొదటిది, ఇది ఎంత అందుబాటులో ఉండే ప్లాన్. 2, అసలు ఎవరు తీసుకోవచ్చు. 3, పాలసీలో ఏమేం కవర్ అవుతాయి. 4, దీనికయ్యే ఖర్చులు గురించి. 5, క్లెయిమ్ ఎలా చేసుకోవాలి. ఇక ఆఖరిగా పాలసీని ఎలా మేనేజ్ చేసుకోవాలో చూద్దాం. సరే, ఇక మొదటి విభాగానికి వద్దాం. ఇది ఒక సరసమైన ఆరోగ్య పథకం అని ఎందుకంటున్నారో ఇప్పుడు చూద్దాం. దీని పేరు స్టార్ మైక్రో రూరల్ అండ్ ఫార్మర్స్ కేర్. పేర్లోనే ఉంది, ఇది ఎవరికోసమో. దీని ముఖ్య ఉద్దేశం అనుకోకుండా జబ్బు చేసినా లేదా యాక్సిడెంట్ అయినా ఆస్పత్రి ఖర్చులను భరించడం. పాలసీ టర్మ్ 1 సంవత్సరం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ పాలసీ తీసుకోడానికి ముందు ఎలాంటి మెడికల్ చెకప్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలామందికి పెద్ద వెసులుబాటు కదా. ఓకే, పాలసీ సింపుల్గా ఉంది. మరి దీన్ని ఎవరు తీసుకోగలరు, అర్హతలేంటో చూద్దాం. ఇక్కడ వయస్సు పరిమితులు చాలా ముఖ్యం. పెద్దవాళ్లకైతే 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సుండాలి. ఇక వారిమీద ఆధారపడిన పిల్లల విషయానికొస్తే 12 నెలల నుంచి 25 ఏళ్ల వరకు కవరవుతారు. ఒక కుటుంబం అంటే భార్యాభర్తలు ఇంకా 2 పిల్లలన్మాట. ఇందులో 2 రకాల ఆప్షన్సున్నాయి. ఒకటి ఇండివిడ్యువల్, అంటే ఒక్కొక్కరికి ₹1,00,000 కవరేజ్. రెండోది ఫ్యామిలీ ఫ్లోటర్. దీనిలో కుటుంబం మొత్తానికి కలిపి ₹2,00,000 కవరేజుంటుంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో స్పష్టంగా తెలుసుకోవాలి. ఇండివిజువల్ ప్లాన్ అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికి ₹1,00,000 చొప్పున వాళ్ల అకౌంట్లో ఉన్నట్టు లెక్క. ఎవరికి అవసరమైతే వాళ్లు ఆ ₹1,00,000 వరకు వాడుకుంటారు. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అయితే కుటుంబం మొత్తానికి కలిపి ఒకే పెద్ద అమౌంట్, అంటే ₹2,00,000 ఆ సంవత్సరంలో ఎవరికి అవసరమైనా ఈ 2,00,000 నుంచి వాడుకోవచ్చు. సరే, ఇక పాలసీలో అత్యంత కీలకమైన విభాగానికొచ్చాం. అదేంటంటే, ఈ పాలసీలో ఏమేం ఖర్చులు కవరవుతాయి, ఇంకా ముఖ్యంగా ఏవి కవర్ అవ్వవు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే, చూద్దాం. హాస్పిటల్లో జాయిన్ అయితే రూమ్ రెంట్, బోర్డింగ్ ఛార్జీలు ఇస్తారు. అయితే బీమా మొత్తంలో రోజుకి 1% వరకు మాత్రమే. అంటే ₹1,00,000 పాలసీ అయితే రోజుకి ₹1,000 అలాగే డాక్టర్, సర్జన్ ఫీజులు, మందులు, రక్తం, ఆక్సిజన్, ఐసీయూ ఛార్జీలు ఇవన్నీ కవర్ అవుతాయి. చిన్న చిన్న ఆపరేషన్లకు ఆస్పత్రిలో ఒక రోజంతా ఉండాల్సిన అవసరం లేని డే కేర్ ప్రొసీజర్లన్నీ కూడా కవర్ అవుతాయి. క్యాటరాక్ట్ అంటే కంటి శుక్లం ఆపరేషన్కి కూడా కొన్ని పరిమితులకు లోబడి కవరేజ్ ఉంది. అంతేకాదు, ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి లాంటి ఆయుష్ ట్రీట్మెంట్లకు కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. అన్నీ కవర్ అవుతాయా అంటే కొన్ని కవర్ అవ్వవు. క్లెయిమ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏవి కవర్ అవ్వవో కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఆ కవర్ అవ్వని వాటి గురించి తెలుసుకునే ముందు వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటో చూద్దాం. వెయిటింగ్ పీరియడ్ అంటే పాలసీ తీసుకున్న వెంటనే అన్ని రోగాలకు కవరేజ్ రాదు. కొన్నింటికి కొంతకాలం ఆగాల్సి ఉంటుంది. ఆ కాలాన్నే వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే యాక్సిడెంట్లకు కవరేజ్ మొదలవుతుంది. అదే జ్వరం, జలుబు లాంటి సాధారణ అనారోగ్యాలకైతే 30 రోజులు ఆగాలి. ఆ తర్వాతే కవరేజ్ మొదలవుతుంది. ఇక పాలసీ తీసుకునే ముందే ఉన్న జబ్బులు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, అలాగే క్యాటరాక్ట్, హెర్నియా లాంటి కొన్ని ఆపరేషన్లకు అయితే 6 నెలల తర్వాత కవరేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక సాధారణంగా కవర్ అవ్వని విషయాలేంటో చూద్దాం. ప్రసూతి అంటే డెలివరీ ఖర్చులు, సంతానలేమికి సంబంధించిన ట్రీట్మెంట్లు కవర్ అవ్వవు. అందం కోసం చేసుకునే కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీలు, బరువు తగ్గించుకునే సర్జరీలు కూడా ఇందులో ఉండవు. ఆల్కహాల్ లేదా డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే సమస్యలకు ట్రీట్మెంట్ కూడా కవర్ కాదు. అలాగే ప్రమాదకరమైన పనులు చేస్తూ గాయపడినా,
చట్టాన్ని ఉల్లంఘించి ప్రమాదానికి గురైనా కవరేజ్ ఉండదు. ఇక హాస్పిటల్లో అడ్మిషన్ ఫీజు, టెలిఫోన్ ఛార్జీలు లాంటి నాన్ మెడికల్ ఖర్చులు, ఉద్దేశపూర్వకంగా గాయపర్చుకుంటే అయ్యే ఖర్చులు కూడా ఇవ్వరు. ఇది పూర్తి లిస్ట్ కాదని గుర్తుంచుకోవాలి. ఓకే, ఏవి కవరవుతాయో ఏవి అవ్వవో చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పాలసీకి ఎంత ఖర్చవుతుంది, ప్రీమియం ఎంత కట్టాలి, ఆ వివరాలు చూద్దాం. ప్రీమియం అనేది కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ల వయసు మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి 2 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ని చూద్దాం. కుటుంబ పెద్ద వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటే ఇద్దరు పెద్దలకి కలిపి సంవత్సరానికి ప్రీమియం సుమారు 2480 రూపాయలు. అదే ఇద్దరూ పెద్దలు ఒక పిల్లాడుంటే 2785 రూపాయలు. వయసు 36 నుంచి 50 మధ్య ఉంటే ప్రీమియం కొంచెం పెరుగుతుంది. ఇక 51 నుంచి 65 ఏళ్ల వాళ్లకైతే ఇద్దరు పెద్దలకు 4860 రూపాయలు అవుతుంది. ఇక్కడొక ఆసక్తికరమైన ఉదాహరణ చూద్దాం. ఒక కుటుంబంలో 58-64 ఏళ్ల వయసున్న ఇద్దరున్నారనుకుందాం. వాళ్లు వేర్వేరుగా ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 2 ఇండివిడ్యువల్ పాలసీలు తీసుకుంటే మొత్తం ప్రీమియం 6800 రూపాయలవుతుంది. అదే ఇద్దరికీ కలిపి 2 లక్షల రూపాయల ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం కేవలం 4860 రూపాయలే. అంటే తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ వస్తుంది. ఖర్చుల విషయంలో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. అదే కోపేమెంట్. ఇది అందరికీ వర్తించదు. ఎవరైతే 61 ఏళ్లు లేదా ఆ తర్వాత మొదటిసారి ఈ పాలసీ తీసుకుంటారో వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే క్లెయిమ్ అయిన మొత్తంలో 20% వాళ్లు భరించాలి. అంతకంటే తక్కువ వయసులో పాలసీ తీసుకుని కంటిన్యూగా రిన్యూవల్ చేసుకుంటున్న వాళ్లకి ఈ కోపేమెంట్ ఉండదు. సరే, అన్నీ బానే ఉన్నాయి. దేవుడి దయవల్ల అవసరం రాకూడదు. కాని ఒకవేళ ఆస్పత్రిలో చేరాల్సి వస్తే క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ముందుగా ప్లాన్ చేసుకుని హాస్పిటల్లో చేరుతుంటే, ఉదాహరణకు ఒక సర్జరీ లాంటిది, అప్పుడు హాస్పిటల్లో చేరడానికి కనీసం 24 గంటల ముందు ఇన్షూరెన్స్ కంపెనీకి చెప్పాలి. వాళ్ల నెట్వర్క్లో ఉన్న హాస్పిటల్కి వెళ్తే క్యాష్లెస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే మన చేతి నుంచి డబ్బులు కట్టాల్సిన పనిలేదు. ఒకవేళ నెట్వర్క్లో లేని హాస్పిటల్కి వెళ్తే ముందు మనమే బిల్ కట్టి తర్వాత ఆ పత్రాలన్నీ ఇచ్చి డబ్బులు వెనక్కి తీసుకోవాలి. దీనికోసం కేవైసీ, బ్యాంక్ వివరాలు లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఎమర్జెన్సీ అయితే పరిస్థితి వేరు. ముందు వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి, ట్రీట్మెంట్ మొదలవ్వాలి. కానీ హాస్పిటల్లో చేరిన 24 గంటలలోపు ఖచ్చితంగా ఇన్షూరెన్స్ కంపెనీకి సమాచారమివ్వాలి. ఇది చాలా ముఖ్యం. ఆ తర్వాత క్యాష్లెస్ లేదా రీయింబర్స్మెంట్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఏమైనా సహాయం కావాలంటే వాళ్ళ 24 గంటల హెల్ప్లైన్ నంబర్ 1800-425-2255కి కాల్ చేయొచ్చు. ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. పాలసీ తీసుకున్నాక దాన్ని సరిగ్గా ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన హక్కులేంటి అనేవే చూద్దాం. పాలసీదారుడిగా కొన్ని హక్కులుంటాయి. మొదటిది ఫ్రీ లుక్ పీరియడ్. కొత్తగా పాలసీ తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్లు చేతికొచ్చాక 30 రోజుల టైం ఉంటుంది. ఆ నిబంధనలు నచ్చకపోతే పాలసీని క్యాన్సిల్ చేసుకుని కట్టిన డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ఇక రెన్యువల్ విషయానికొస్తే ఈ పాలసీని జీవితాంతం రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రీమియం కట్టడానికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తారు. అయితే ఆ గ్రేస్ పీరియడ్లో కవరేజ్ ఉండదని గుర్తుంచుకోవాలి. పాలసీదారుడు కావాలంటే 7 రోజుల నోటీసిచ్చి పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే ఈ పాలసీ నుంచి వేరే కంపెనీకి మారాలనుకుంటే పోర్టబిలిటీ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే, అంటే క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడం లాంటిది జరిగితే ఫిర్యాదు చేయటానికి ఒక పద్ధతి ఉంది. మొదట కంపెనీ గ్రీవెన్స్ సెల్కి ఫిర్యాదు చేయాలి. అక్కడ పరిష్కారం దొరకకపోతే వాళ్ల గ్రీవెన్స్ ఆఫీసర్కి చెప్పాలి. అప్పటికీ సమస్య తీరకపోతే ఇన్ష్యూరెన్స్ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. ఆ తర్వాత కూడా పరిష్కారం లభించకపోతే IRDAI యొక్క గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో కంప్లైంట్ చేయవచ్చు. సో, ఈ పాలసీలోని అన్ని వివరాలు చూసాం కదా. మరి ఈ రక్షణ కవచం ఒక కుటుంబ ఆరోగ్య అవసరాలకు నిజంగా సరిపోతుందా అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ విశ్లేషణ ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.